నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆది పూజలు అందుకునే దేవుడు విఘ్నేశ్వరుడు. కారణ జన్ముడైన ఆ స్వామి ఎక్కడ కొలువుదీరి ఉంటాడో అక్కడ సర్వ శుభాలు ఉంటాయి. లంబోధరుడిగా గజాననుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామికి దేవతా సమారాధనలో అగ్రపూజ. విఘ్నాధిపతి అయిన ఆ స్వామిని భక్తితో కొలిస్తే చాలు, వచ్చి సర్వ విఘ్నాలు తొలగించి శాంతి సౌఖ్యాలనిస్తాడు. ఆ దేవాది దేవుడు కొలిచిన వారికి కొంగు బంగారంగా పూజలందుకుంటున్న మరో పురాతన ధామం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఉన్న ఈ దివ్యాలయం స్వామి మహిమాన్వితాలకు నెలవుగా అలరారుతోంది. ఈనాటి తీర్థయాత్రలో ఈ దివ్యాలయ విశేషాలను తెలుసుకుందాం రండి. బిక్కవోలు గ్రామాన్ని ఒకప్పుడు బిరుదాంకినవోలుగా పిలిచేవారు. ఒకప్పటి తూర్పు చాళుక్య రాజులకు ఈ క్షేత్రం రాజధానిగా ఉండేది. 849-892 సంవత్సరాల మధ్య కాలంలో ఈ క్షేత్రంలో అప్పటి రాజులు పలు ఆలయాలు నిర్మించారు. ఆయా పురాతన ఆలయాలలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. ఆ దివ్యాలయ ప్రవేశం చేద్దాం రండి. ఏ నామస్మరణతో సర్వ చింతలు దూరమవుతాయో, ఏ స్వామి సంకీర్తనతోనే సకల శుభాలు కలుగుతాయో, అటువంటి ఆ విఘ్నేశ్వర నామస్మరణం వల్ల శాంతి సౌఖ్యాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. గణేశ, గణనాయక, గజానన అని భక్తులు కోటి నామములతో కొలిచే దైవం ఆ విఘ్నేశ్వరుడు. ఊరూరా వెలసిన ఆ స్వామి భక్తుల సంకటములన్నీ తొలగించే సంకటహర గణపతిగా ఖ్యాతికెక్కాడు. విఘ్నేశ్వరుడు ఉన్న చోట ఆ స్వామి పరివార గణం కూడా కొలువుదీరి ఉంటుంది. అలా వినాయకునితో ఆ స్వామి పరివార గణ దేవాలయాలతో పునీతమైన పుణ్యధామం బిక్కవోలు. చారిత్రకంగానూ పౌరాణికంగానూ ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలోని మరో మహిమాన్విత దేవాలయమే శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం. మహిమాన్వితమైన ఈ ఆలయానికి చేరుకోవడానికి రాజమండ్రి వరకు బస్సు లేదా రైలులో ప్రయాణించి అక్కడ నుంచి బస్సులో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అలాగే ఏదైనా ప్యాసింజరు రైలులో కూడా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. మన రాష్ట్రం అనేక పురాతన ఆలయాలకు నెలవు. అలా పురాతన ఆలయాలున్న దివ్య సన్నిధిగా బిక్కవోలు ప్రసిద్ధిగాంచింది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఉన్న ఈ ఆలయం అటు ఆధ్యాత్మిక పరంగా ఇటు చారిత్రక పరంగా ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అద్భుత ఆలయాలకు వేదికగా ఉన్న బిక్కవోలు క్షేత్రానికి విశేషమైన చరిత్ర ఉంది. పూర్వం ఈ క్షేత్రాన్ని బిరుదాంకితుడు అనే రాజు పాలించడం వల్ల దీన్ని బిరుదాంకినవోలు అని పిలిచేవారు. అలాగే ఇక్కడి నుంచి పెద్దాపురం వెళ్లడానికి దారి ఉండేదట. ఆ దారిని బ్రిటిష్ వారి కాలంలో బిగ్ హోల్ గా పిలిచేవారు. బిక్కవోలుకు చేరుకున్న భక్తులకు అల్లంత దూరం నుంచే ఆలయ గోపురం కనిపిస్తుంది. ఎత్తైన ఈ గోపురంపై 3 కలశాలున్నాయి. 4 అంతస్తుల ఈ గోపురంపై విఘ్నేశ్వరునికి చెందిన అనేక మూర్తులు అందంగా కనిపిస్తాయి. అతి ప్రాచీనమైన ఈ ఆలయం 9వ శతాబ్దానికి చెందినదిగా ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. తూర్పు చాళుక్య రాజులు వారి పాలనలో నిర్మించిన అనేక ఆలయాలలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఒకటి. చాళుక్య రాజులకు స్వామి మీద ఉన్న భక్తికి నిదర్శనంగా
ఈ ఆలయ నిర్మాణం జరిగింది. తూర్పు చాళుక్య రాజులు 9వ శతాబ్దంలో మొదటిసారిగా ఇక్కడ విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన తరువాతే తక్కిన ఆలయాల నిర్మాణం చేసినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ప్రధాన గోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాల నుంచి స్వామివారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకుని ముందుకు కదులుతారు.